హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు జీసస్ టాక్స్. ఇది మా మిర్చి తోట ఫ్రెండ్స్. నేను ఈ వీడియో చేయడానికి కారణం లైక్ కోసమో, సబ్స్క్రైబ్ కోసమో, కామెంట్ కోసమో కాదు ఫ్రెండ్స్. మా రైతుల కష్టాల గురించి చెప్పుకోవడానికి ఫ్రెండ్స్. ఇది ఈ తోట పరిస్థితి. దీనికోసం మా నాన్న చేయని అప్పు లేదు, తిరిగిన ఫర్టిలైజర్ షాప్ లేదు. ఎంత కష్టం చేసినా నీళ్ళలో పోసినట్టు అయింది ఫ్రెండ్స్. ఇది పరిస్థితి ఈ తోటది. చూడండి ఫ్రెండ్స్, చెట్టు ఎలా చనిపోతుందో. అందుకని మా నాన్న దీనికి పెట్టుబడి పెట్టలేదని కాదు, దీనికోసం చాలా అప్పు చేశాడు, మంచిగానే పెట్టుబడి పెట్టాడు. ఇదేమో మధ్యలోనే మన ప్రభుత్వాలు హామీ ఇచ్చి మధ్యలో వదిలేసిపోతుంది ప్రతి ఏటా. ఇది పరిస్థితి. ఎవరికి చెప్పుకోవాలో, ఏం చెప్పాలో మాటలు కూడా రావట్లేదు ఫ్రెండ్స్. దీన్ని నమ్ముకున్న మా అమ్మ నాన్న పరిస్థితి ఏంటో ఆలోచించాలా, కష్టంగా ఉంది ఫ్రెండ్స్. ఇది పరిస్థితి. మీకు ఎవరికైనా తెలిసిన మెడిసిన్స్ కానీ, లేకపోతే మందులు కానీ ఎవరికైనా తెలిసి ఉంటే, ఈ తోట ఈ ఫర్టిలైజర్స్ సంబంధించిన మెడిసిన్స్ ఎవరికైనా తెలిసి ఉంటే దయచేసి కామెంట్లో చెప్పండి ఫ్రెండ్స్. జస్ట్ ఇన్ఫర్మేషన్ కోసం మాత్రమే. వీడియోకి లైక్, సబ్స్క్రైబ్ ఏం అవసరం లేదు. అలాంటి పరిస్థితులు ఇంకెవరికి రాకూడదు ఫ్రెండ్స్. ఇంకా చెప్పాలనుంది కానీ ఈ తోటను చూస్తుంటే మాటలే రావట్లేదు ఫ్రెండ్స్. దీని తర్వాత మా అమ్మ నాన్న పరిస్థితి ఏందా అని భయం వేస్తుంది. ఇది ఎందుకు ఇలా అయిపోతుందో చూడండి ఫ్రెండ్స్. ఇది మంచిగా ఉన్న చెట్టు, ఇది కూడా చనిపోతుంది, ఇప్పుడే స్టార్ట్ అవుతుంది. ఇది చూడండి, దీని రోగం ఏందో కూడా అర్థం కావట్లేదు. పరిస్థితి ఇలా ఉంది ఫ్రెండ్స్. ఇది చూడండి, ఇది ఎలా ఉందో. దీని పక్కనే ఇది చనిపోయింది, స్టార్ట్ అవుతుంది. దీని పరిస్థితి ఇది ఫ్రెండ్స్. ఎవరికి చెప్పాలో ఏం అర్థం కావట్లేదు ఫ్రెండ్స్. ఇంకా చెప్పాలంటే మాటలు కూడా రావట్లేదు. మొత్తం తోట అట్లనే ఉంది. దీనికోసం మా నాన్న చాలా అప్పులు చేశాడు ఫ్రెండ్స్. మా అమ్మ పరిస్థితి ఏందా అని తలుచుకుంటుంటే భయం వేస్తుంది. అదిగో అక్కడ కూర్చుంది, అది మా అమ్మ ఏడుస్తుంది కూర్చొని. పాపం తనకు తెలియదు కదా, ఏడుస్తే పోయిన నష్టం తిరిగి రాదని భయపడుతుంది మా నాన్న పరిస్థితి గురించి. మా నాన్నకు దీనికోసమనే ఒక 2-3 సార్లు బీపీ వచ్చింది. దీని గురించి ఆలోచిస్తూ ఏం చేయాలో, ఎవరికి చెప్పుకోవాలో ఏం అర్థం కావట్లేదు ఫ్రెండ్స్. విచిత్రం ఏంటంటే, దీనికోసమని ఫర్టిలైజర్ షాప్ నుంచి మందులు వేసాం కదా, ఆ ఫర్టిలైజర్ షాప్ అతను బాగుపడ్డాడు. దీంట్లో పనిచేసిన కూలీలు బాగుపడ్డారు. దీన్ని నమ్ముకున్న మా నాన్న మాత్రం నష్టపోయాడు. పరిస్థితి చూస్తే ఇలా ఉంది. ఇప్పుడు దీన్ని ఇలాగే వదిలేద్దామంటే ధైర్యం చాలట్లేదు. చాలా అప్పు చేశాడు ఫ్రెండ్స్ నాన్న. అవన్నీ తీర్చాలంటే ఇది మంచిగా ఉండాలి, ఇదేమో ఇలా ఉంది. పోనీ నష్టం కలిగించకుండా అయినా ఉందా అంటే ఇది అసలు స్టార్టింగ్ నుంచి పెట్టిన ₹1 కూడా మళ్ళీ తిరిగి వచ్చేటిలా లేదు. పోనీ దీన్ని వదిలేద్దామంటే ధైర్యం చాలట్లేదు. కంటిన్యూ చేద్దామంటే అక్కడ కనబడట్లేదు హోపు. ఏమీ అర్థం కావట్లేదు ఫ్రెండ్స్. మీకు ఎవరికైనా తెలిసిన ఫర్టిలైజర్ మెడిసిన్, అదే మందు పేరు ఎవరికైనా తెలిసి ఉంటే చెప్పండి ఫ్రెండ్స్. అమ్మ నాన్నకి ధైర్యం చెప్పాలా? ఇది చూస్తుంటే నాకే కంట్లలో నీళ్లు తిరుగుతున్నాయి. క్షమించండి, నాది ఇది ఫస్ట్ వీడియో. మాట్లాడడానికి మాటలు రావట్లేదు ఈ తోట పరిస్థితి చూసి. అదిగో మా నాన్న ఇప్పుడే ఎక్కడో ఫర్టిలైజర్ షాప్ దగ్గరికి వెళ్ళి వస్తున్నాడు. ఇది ఫ్రెండ్స్ పరిస్థితి. దీనికోసం నేను సోషల్ మీడియాలో పెట్టడానికి కారణం, దీని పరిస్థితి మాకే అర్థం కావట్లేదు. ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే దీని మందేందో పెట్టండి ఫ్రెండ్స్, మీకు పుణ్యం ఉంటుంది. మా నాన్న ప్రశాంతంగా నిద్రపోయి చాలా రోజులైంది. దీనికి ఏమైనా అయితే అసలు ఎట్లా అనే పరిస్థితి ఆలోచించాలా,
లేదా ఏం అర్థం కావట్లేదు. క్షమించండి ఫ్రెండ్స్, కొంచెం టెన్షన్లో ఉన్నాను, అందుకే కొంచెం ఎక్కువగా మాట్లాడేసినట్టున్నాను. కొంచెం మాలాంటి రైతుల గురించి ప్రేర్ చేయండి ఫ్రెండ్స్. లక్షలు రాకపోయినా పర్లేదు, ఉన్నది పెట్టిన పెట్టుబడి తిరిగి వస్తే చాలు. అసలుకే మా నాన్న కొంత అప్పు ఉన్నాడు. ఆ అప్పుకు ఈ తోట కోసం కొంత అప్పు చేశాడు. అది ఇది కలిపి ఎక్కువ అయ్యేటట్టుంది. ఎక్కడి నుంచి తీసుకొస్తాడు ఆయన? ఏమైనా ఐటీ కంపెనీలో జాబ్ చేసి అతను మంత్లీ శాలరీస్ రావడానికి? ఎవరికి చెప్పాలి, ఏంది ఏం అర్థం కావట్లేదు. అసలు ఇప్పుడు టెన్షన్లో, ఆ బాధలో ఏం మాట్లాడుతున్నానో నాకే అర్థం కావట్లేదు. ప్లీజ్ దయచేసి హెల్ప్ చేయండి ఫ్రెండ్స్. హెల్ప్ అంటే నేను ఏం ఆశించట్లేదు, జస్ట్ ప్రేర్ చేయండి. ఎవరికైనా దీనికి తెలిసిన విరుగుడు మందు ఉంటే కొంచెం కామెంట్లో చెప్పండి. ఇది ఫ్రెండ్స్ పరిస్థితి. మాలాగా ఎంతమంది ఎన్ని విధాలుగా ఎవరికి చెప్పుకోలేకుండా బాధపడుతున్నారో వాళ్ళందరి తరపు నుంచి నేను ఈ వీడియో పోస్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఉంటాను ఫ్రెండ్స్, అందరూ జాగ్రత్తగా ఉండండి. గాడ్ బ్లెస్ యూ ఆల్. బాయ్.